కనిపిస్తుంది. ఇక కవిత నివాసం ఏదైతే బంజారా హిల్స్లోని కవిత నివాసానికి వచ్చే రెండు మార్గాలను కూడా పోలీసులు మూసివేశారు. ఆ మార్గంలో పనున్న వాళ్ళు మాత్రమే చెక్ చేసి కూడా అందరినీ కూడా చెక్ చేసి మాత్రమే పంపిస్తారు. ఎందుకంటే ఇప్పటికే కవితను బయట తిరగనీయమంటూ కూడా తీర్మానం వల్ల కొన్ని కమెంట్స్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఆమె ఇంటి వద్ద కొంత టైట్ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. అందరినీ కూడా చెక్ చేసి మాత్రమే పంపిస్తున్నారు. అదేవిధంగా కవిత కూడా నివాసంలో ఉన్నారు. ఈరోజు ఇంకొక వైపు జాగృతి మహిళా నేతలంతా కూడా కాసేపట్లోనే విమెన్ కమిషన్కి వెళ్ళి మా కవిత మీద మల్లన చేసిన కమెంట్స్ మీద యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఒక ఫిర్యాదు కూడా ఇవ్వబోతున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా ఇక్కడ నందినగర్ నివాసంలో కేసీఆర్తో ఒక కీలక సమావేశం అయితే జరుగుతుంది. దాదాపుగా 2 గంటలుగా సుదీర్ఘంగా ఇటు కేటీఆర్, హరీష్ రావు, ఇతర నాయకులు కూడా గంగుల కమలాకర్ కావచ్చు, గొంగుడి సునీత కావచ్చు, ఇతర నాయకులు కూడా కొంతమంది కాసేపటి క్రితమే కూడా లోపలికి వెళ్ళిన పరిస్థితి. సో ఈ సమావేశం తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా అటు లోకల్ ఏదైతే బీసీలకు 42% రిజర్వేషన్ అంశం మీద కావచ్చు, ఇటు కవిత ఎపిసోడ్ మీద కావచ్చు ఖచ్చితంగా స్పందించే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేష్, ప్రధానంగా రాజకీయాలు పక్కన పెడితే వ్యక్తిగతంగా జరిగిన దూషణల పట్ల కూడా తనకి మద్దతు లభించట్లేదు కదా, రావటం లేదు కదా? ఖచ్చితంగా కవిత ఎపిసోడ్ని రాజకీయాలు పక్కన పెడితే ఖచ్చితంగా ఒక మహిళ మీద అనుచిత వ్యాఖ్యలు చేశారనేది ఏదైతే ప్రత్యర్థి పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలో పిసిసి చీఫే స్వయంగా స్పందించారు. కాసేపు మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా స్పందించారు. ఇంకొక వైపు ఈ మధ్య కాలంలో గత నెలలో మే నెలలో మిస్ వరల్డ్ పోటీలు హైదరాబాద్ వేదికగా జరిగినాయి. ఆ పోటీల సందర్భంగా మిస్ ఇంగ్లాండ్కి అవమానం జరిగిందంటే కూడా బీఆర్ఎస్ పార్టీ చాలా పెద్ద ఎత్తున స్పందించింది. సో ఆ మహిళా నాయకురాలు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇతర నాయకులంతా కూడా స్పందించారు. కానీ సొంత ఇంట్లో మనిషి సొంత ఆడబిడ్డ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఎవరు కూడా స్పందించట్లేదు అనేది వీళ్ళు చెప్తున్నమాట. ఇదే అంశం మీద కావచ్చు, ఇదే అంశం కాకుండానే కవిత ఎప్పుడైతే తన కేసీఆర్కి రాసిన లేఖ లీక్ అయిన తర్వాత ఖచ్చితంగా కవిత ఎపిసోడ్లో మా పార్టీ మొత్తం కూడా మౌనంగా ఉండాలి, ఎవరు మీడియా ముఖంగా స్పందించొద్దని అప్పట్లో స్వయంగా కేసీఆర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారు. సో ఈ నేపథ్యంలోనే అప్పటి నుంచి కూడా బీఆర్ఎస్ నాయకులు కవిత ఇష్యూకి సంబంధించి ఎక్కడ కూడా స్పందించట్లేదు, కాస్త భయపడతారు ఒక రకంగా. ఎందుకంటే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వాళ్ళే స్పందించినప్పుడు మనకెందుకు అనే దూరంలో బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా కవిత ఇష్యూని మాత్రం చాలా లైట్ తీసుకుంటూ వస్తుంది. ఒక రకంగా ఆ ఇష్యూ మీద మాట్లాడటానికి కూడా ఎవరు కూడా ముందుకు రావట్లేదు. ఇదే కాకుండా ఏదైతే తాజాగా జరిగిన పరిణామాలు అప్పటి నుంచి కూడా జాగృతి వేదికగా కవిత చాలా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తారు. బీసీ రిజర్వేషన్ అంశం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇందిరా పార్క్ దగ్గర 1-2 ధర్నాలు కూడా నిర్వహించారు. గతంలో కవిత ఎక్కడ కార్యక్రమం చేసినా, జిల్లాల పర్యటనకు వెళ్ళినా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడరు అదేవిధంగా లీడర్స్ కూడా పాల్గొనేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో ఏదైతే మే 20వ తారీఖు నాడు ఈ లేఖ లీక్ వ్యవహారం బయటకు వచ్చింది, అప్పటి నుంచి కూడా గడిచిన 2 నెలల కాలంలో ఎక్కడ కూడా కవిత కార్యక్రమాల్లో బీఆర్ఎస్ పార్టీ నాయకులు కనిపించట్లేదు, క్యాడర్ కూడా కనిపించట్లేదు. ఒక రకంగా చెప్పాలంటే ఈ ఎపిసోడ్ తర్వాత కవితకు బీఆర్ఎస్కు గ్యాప్ అయితే పూర్తిగా ఒక రకమైన గ్యాప్ వచ్చేసిన